హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 3 లాస్ట్ డే. ఇక్కడ బాగుంది. 2 days బాగుంది. ఇక్కడ నిన్న మొన్న చాలా బాగున్నాయి. నేను చూపించాను కదా ఉడిపి టెంపుల్ అన్నీ బాగా నచ్చాయి మీకు. ఇప్పుడు చూడండి ఇక్కడ బీచ్, అర్లీ మార్నింగ్ బీచ్లో వెళ్తున్నాను. ఈరోజు డే 3. గైస్ ఏమన్నా కనిపిస్తుందా బీచ్? ఇది యాక్చువల్గా బీచ్లోకి రాలేదు నేను. అక్కడ మా స్టే ఉంది కదా, అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. స్పీడ్గా వెళ్ళాలి. ఎక్కువ చీకటిగా ఉంది కదా, సో కనపడదు. What for that video also going on? What you will put everything on YouTube. పెళ్లి రోజు మార్నింగ్ వీళ్ళ ఇంట్లో ఏదో కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, రిచువల్స్, అవి చేస్తున్నారు. సో నేను చూద్దాము, మీకు చూపిద్దామని చెప్పి అనిపించింది. ఎందుకంటే మన కల్చర్ నుంచి, మన రెగ్యులర్ కల్చర్ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా ఈ ఉడిపి స్టైల్. అంటే కర్ణాటక స్టైల్ నుంచి మళ్ళీ ఈ మ్యాంగ్లూర్ ఉడిపి సైడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. తులునాడు అంటారంట దీన్ని. సో వీళ్ళ కస్టమ్స్ కి తగ్గట్టుగా వీళ్ళు చేస్తున్నారు. అందరూ వెళ్ళి అక్షింతలు వేస్తుంటే సరదాగా నేను కూడా వెళ్ళి అక్షింతలు వేసాను. ఇంకా ఇంత మార్నింగ్ ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది టైం. ఇప్పుడు ఈ మార్నింగ్ టైంలో చల్ల కోల్డ్ వాటర్ తీసి పోస్తున్నారు. కొంచెం ఆడుగా అనిపించింది. మంగళ స్నానంలో భాగంగా ఇది ఒక రిచువల్ కాబట్టి చేశారు. పైన టెంకాయ చూసారా, విచిత్రంగా ఉంది కదా, నాకు విచిత్రంగా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. గైస్ గుడ్ మార్నింగ్. పొద్దున రిచువల్స్ చూపించాను కదా, ఎలా అనిపించింది మీకు? చూడండి, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. బీచ్ సైడ్ ఎంత బాగుంది కదా. ఐ లవ్ ద వైబ్. నాకైతే చాలా బాగా నచ్చింది. చల్లగా. ఈరోజు యాక్చువల్గా లాస్ట్ డే మాది ఇక్కడ ఉడిపిలో. మూన్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. బాగుందా ఈ మార్నింగ్ వైబ్ అంతా కూడా? నాకు బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్. ఈ షోర్ సౌండ్ వింటే కూర్చొని ఒక మెడిటేషన్ లాగా ఏమైనా చేస్తా అంటే అక్కడ చేస్తాను. ఏదో చూద్దాం వస్తాను, అదేదో ఇక్కడ చేద్దామని ఉంది. కాకపోతే సరిపోయినాయి ఇప్పటికే. మనం అవుట్ఫిట్స్ వేస్తాం కదా, అది ఎలా ఉండాలి అని చెప్పి జస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది లైట్ కలర్, ఇది లైట్ కలర్ విత్ డార్క్ కలర్ ప్యాంట్. ఇదే మెయింటైన్ చేస్తాను నేను కూడా. లైట్ కలర్ షర్ట్ విత్ డార్క్ ప్యాంట్. ఓకే, ఇప్పుడు కొంచెం ట్రెండ్లో నడుస్తుంది కదా ఇది. సో బ్యాగీ ఫిట్ ప్యాంట్, దాని తర్వాత ఒక లూజ్ షర్ట్, హాఫ్ హ్యాండ్స్, మరి ఫుల్ హ్యాండ్స్ కాకుండా. సో ఇలా ఉంది. ఎలా ఉంది వైబ్ మీటర్? బాగుందా? సో ఇప్పుడు మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని మంచి పర్ఫ్యూమ్ వేసుకుంటే మన నాపేవాడు ఎవరన్నా చెప్పండి. లెట్స్ గో. అలానే ఒక మంచి షూ లేకపోతే అసలు బాగోదు కదా. ఇప్పుడు నేను వేసింది ఒక హాఫ్ వైట్ క్రీమ్ షర్ట్, ఇంకా బ్లాక్ ప్యాంట్. సో దాని కాంబినేషన్లోనే ఒక మంచి షూస్ ఇప్పుడు వేస్తున్నాను. సో అలానే సాక్స్ కూడా వేద్దామా మరి. మొత్తానికి షూస్ వేసుకున్నాను, సెట్ అయింది కదా షూస్. దాంతో పాటు క్యాజువల్ గా ఒక వాచ్, ఇంకా సెట్. మంచి పెళ్లి వైబ్ వస్తుంది. అక్కడికి వెళ్ళగానే అందరూ మనల్ని చూడాలా, అట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి. సో ఏంటి మరి, వెళ్దామా? స్టే కూడా చాలా బాగుంది. బై చూపిస్తాను స్టే ఎలా, మా రూమ్ ఎలా, ఇక్కడ ఉంది. ఇది పెంట్ హౌస్, ఇంకా చాలా బాగుంది. లెట్స్ గో. కూల్ గా రిసార్ట్ లో ముందర బీచ్ లో చూసుకుంటా ఇక్కడ తిందాం, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఫుడ్ వస్తుంది, తిందాం. మా రిసార్ట్ ఆ పైన పెంట్ హౌస్ ఉంది కదా, అందులోనే ఉన్నాం మేము. చాలా బాగుంది. సో ఈరోజు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే బాధగా అనిపిస్తుంది. వెళ్దామా మరి? ఇప్పుడు మనం ఒక 24 kilometers ట్రావెల్ చేయాలి. మధ్యలో ఈ పక్క సీ, ఆ పక్క రివర్ అన్నీ వస్తాయి. నేను చూపిస్తాను. ఒక బస్లో వెళ్తున్నాం ఇప్పుడు మనము. అంటే కొంచెం విలేజ్ సైడ్ కదా ఇది, కాబట్టి చూడ్డానికి మీకు పద్ధతులన్నీ చాలా కొత్తగా అనిపించవచ్చు. ఐ హోప్ ఈ వీడియో బాగానే ఉన్నట్టుంది. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసాను గైస్. గైస్ ఇప్పుడు మనం మ్యారేజ్ కి ఒక వేరే చోటుకి వెళ్తున్నాము. ఒక 24 kilometers అవతల ఉంటుందండి అది. ముస్తశ్రీ వాళ్ళందరూ ముందర వెళ్తున్నారు. సో చూద్దామా? గైస్ నేను వేసుకున్న మెహందీ బాగా పండిపోయింది, బాగా రెడ్ కలర్ లో వచ్చింది. బాగుంది కదా చూడడానికి. అదొకటి, తర్వాత ఇది కూడా వేయించుకున్నాను నేను. ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడు ఆ పైన వెళ్ళాము కదా, అది ఉడిపి మనం ఇప్పుడు కిందనే వెళ్ళిపోతున్నాము. ఇది మనం వెళ్తుంది వచ్చేసి కుందాపుర రోడ్లో. ఈవెంట్ తెలుసు అందరికి, ఎదుర్కోవాలంటాను.
వెళ్దామా మరి మనం బ్రైడ్ దగ్గరికి? సూపర్. జస్ట్ 45 minutes అంతే వీళ్ళ పెళ్లి జరిగిండేది కళ్యాణ మండపంలో. చూసారా నిలువాకు ఇది మన దగ్గర మామూలుగా అడ్డంగా పెడతారు కదా, కొంతమంది ఇట్లా పెట్టుకున్నారు కానీ మ్యాక్స్ అందరూ స్ట్రైట్గా పెట్టుకున్నారు. అంతా స్ట్రైట్గా పెట్టారు. స్ట్రేంజ్ కదా, నేను వెస్ట్ గోదావరి సైడ్ దగ్గరికి పోయినప్పుడు ఇట్లా ఉంది తెలియదు మరి. నేను నిలువుగా పెట్టుకున్నాను ఆకుని, ఇల్లు నిలువుగానే ఉంది. మామూలుగా ఉండదు మనతోని. ఒక అరిటాకు భోజనం తిని ఎన్ని రోజులు అయింది నేను, అది కూడా వెజ్. ఎక్కడ పోయినా నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి, ఇక్కడ మాత్రం వెజ్ మాత్రమే ఉంది. హ్యాపీ. మీకు కనిపిస్తుందా ఎలా ఉందో? ఇది మంచి పెంట్ హౌస్. ఇది ఎదురుగ్గా కనిపిస్తుందా? అదే బీచ్. బై ద వే టాటూ బాగుందా? ఇది రిసార్ట్, ఇదే పెంట్ హౌస్ మంది. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక మంచి టెర్రస్ ఉన్న పెంట్ హౌస్ ఇది. కొంచెం అన్ని చెక్అవుట్ కాబట్టి అన్ని తీసి చూస్తాను కాబట్టి ఇలా ఉంది. వైఫై కూడా లోపల ఉంది. ఒక పెద్ద మిర్రర్ ఫాలోడ్ బై మంచి కబోర్డ్ కూడా ఉంది. బాత్రూమ్ కూడా సూపర్ కూల్ గా ఉంది. చాలా పెద్ద బాత్రూమ్ ఇది, పెద్ద మిర్రర్ కూడా. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను కదా నేను అందరికి. ఇప్పుడు వేస్తున్నాను. ఇది ఒక మంచి అరుగు కూడా ఉంటుంది. మార్నింగ్ కూర్చొని వెళ్ళడానికి. కిందికి వెళ్ళిపోదాం అయితే. వన్ ఫైనల్ టైం మళ్ళీ దిగుతున్నాను నేను విత్ బ్యాగ్. ఇప్పుడు మనం ఈ బీచ్లోంచే పోవాలి బయటికి కూడా. ఇక్కడ కనిపిద్దులేండి, నిన్న చూపించాం కదా షార్ట్ కట్ ఒకటి. షార్ట్ కట్లోంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఫైనల్గా ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోవడమే, ఆటో ఎక్కి వెళ్ళిపోవడమే. మా ఆంటీ, మా కొలీగ్ సప్తశ్రీ వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా కూల్. అంటే అసలు నేను ఎవరికి చూసినంత అసలుకి నువ్వు ఏమన్నా చెయ్యి నవ్వుతానే ఉంటుంది. అంకుల్ కూడా చాలా సింపుల్ గా ఉంటారు, కానీ చెప్తాను కదా ఇంత హాస్పిటాలిటీ చూపించినారు మాకు. అసలుకి మేము ఎంత అంటే బయట ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా మమ్మల్ని ఫిజికల్ గా, అయినా కూడా వాళ్ళ బిడ్డల మాది చూసుకున్నారు. సో చూపిద్దాం అనిపించింది. సప్తశ్రీ, వీఆర్ గోనా మిస్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఫైనల్ గా ఈ జర్నీ ఎండ్ కార్డ్ ఒకటి పలుకుతూ ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాము ఆటోలో రైల్వే స్టేషన్ కి. ఇలానే వీడియో తీసాను నేను వచ్చేటప్పుడు, ఇలానే వీడియో తీసుకుని వెళ్తున్నాను. మీకు అర్థమైంది కదా ఎందుకు ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నా అని చెప్పి. మనం ఎప్పుడు అంతే గైస్, ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చిందంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉడిపిలో ఫేమస్ అంటే శాంతి సాగర్ హోటల్, ఇక్కడ టిఫిన్స్ తినేసి వెళ్తాను. ఇప్పుడు ఫైనల్ గా మన పార్సల్స్ అన్ని వచ్చేసాయి. లెట్స్ గో గైస్, టైం అయిపోతుంది. స్పీడ్ వెళ్దాం. ఇంకా ఉడిపి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్ళి S4 దగ్గర కూర్చొని వేస్తే ఒక పని అయిపోతుంది. వీడియో మీకు ఇప్పటివరకు నచ్చింది ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఈ నోట్ ముందుకు ఎందుకు చెప్తున్నారంటే దీని తర్వాత జస్ట్ ట్రైన్లో కొన్ని సీన్స్ చూపిస్తాను తినేది ఏం తింటున్నాను అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాం. ఓకే, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాం. బాయ్ గైస్. హాట్ మసాలా దోశ సూపర్గా తినేద్దాం. ఓకే, ఫైనల్గా బెంగళూరులో రీచ్ అయిపోయినాను. యాక్చువల్గా వీడియో తీసే టైము లేదు, ఓపిక లేదు. మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి, ఉంటుంది నా పరిస్థితి. అది గైస్, వెళ్దామా మరి? ఇదే మన ట్రైన్, ఇదే లాస్ట్ స్టేషన్ ఉంది.